ఎవరైతే రంపచోడవరం స్థానిక ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే శిరీష ఉందో మన ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉంది. చంద్రబాబు నాయుడు 100% హామీలు అమలు చేసేసారంట. జగన్ గారంటే మోసగారంట. చంద్రబాబు నాయుడు గారు నీకు దేవుడైతే అవ్వచ్చు, ఎందుకంటే నీకు అక్రమంగా ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యేని చేసి దోచుకు తినే అవకాశం నీకు కల్పించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నీకు దేవుడైతే అవ్వచ్చు. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క పేదవాడి దేవుడు ఎవరని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తారు. ఆయన కొన్ని కోట్లాది మంది పేదవాళ్ళకి ఆరాధ్య దైవం. ఖచ్చితంగా ఇది నిజం, ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. అయితే చెప్తా ఉంది ఈ రోజు, నేను చాలా గొప్పదాన్ని, నేను అసలు రూపాయల అంశం తీసుకోలేదు, నేను ఆ జీతంతోనే బతుకుతున్నానని చెప్పేసి చాలా ఇదిగా చెప్తా ఉన్నారు. ఛాలెంజ్ కూడా చేసింది, నా అవినీతి నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని కూడా ఆవిడ ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ రోజు ఆ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తా ఉన్నా. నేను కూడా ప్రతి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నువ్వు నిజంగా ఎటువంటి అన్యాయాలు అక్రమాలు అవినీతికి పాల్పడిన దానివైతే ప్లేస్ చెప్పు, టైం చెప్పు, ఎక్కడో ఏంటో నువ్వే చెప్పు, నేను వస్తా. నీ అవినీతి మొత్తం చిట్ట పట్టుకొని వస్తా. స్పీకర్ ఫార్మేట్ పెట్టుకొని నువ్వురా, ఎందుకంటే నిరూపిస్తే నువ్వు రాజీనామా చేస్తున్నావు కదా, నువ్వు ఎంత అవినీతి చేస్తావు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు లంచం తీసుకున్న ప్రతి ఒక్క పనికి కూడా అందరూ మీడియా ముందుకు వచ్చి చెప్పలేకపోవచ్చు, కానీ చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందిని తీసుకొచ్చి మనుషుల్నే నువ్వు ముందు నిలబెట్టి నువ్వు చేసినట్టు అన్యాయాలు అరాచకాలు నేను నిరూపిస్తాను, నువ్వు స్పీకర్ ఫార్మేట్ తో నువ్వు రాజీనామాకు సిద్ధమని చెప్పేసి అడుగుతాను. ఎందుకంటే నువ్వే చెప్పావు నీ ఆర్థిక స్థితి ఏంటో ఎన్నికలకు ముందు నీకు తెలుసు. గెలిచిన తర్వాత కూడా నేను చాలా పేద ఎమ్మెల్యేని తిరగడానికి కూడా కాలేదని చెప్పేసి జాఫర్ గారి ఇంటర్వ్యూలో ఆటోలో తిరిగి నువ్వు 10 రోజులు తిరగకుండా నీ ఇంటి ముందుకు 4 విలువైన కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి? నీ జీతంతో నువ్వు బతికి ఉంటే నీకు నెలకు జీతం ఎంత? సంవత్సర కాలంలో నువ్వు అందుకున్న జీతం ఎంత? నీ ఇంటి ముందు ఆ కార్లు ఏంటి, నీ మెయింటెనెన్స్ ఏంటి, నువ్వు చేస్తున్న పనులు ఏంటి అనేది కూడా నేను ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే కూటమి ప్రభుత్వం 100% హామీని అమలు చేసేస్తున్నావు కదా, రా మేనిఫెస్టో పట్టుకొని రా, నేను నా మేనిఫెస్టో పట్టుకొని వస్తా. మీడియా ఉంటది, ప్రజలు ఉంటారు, మాట్లాడదాం. నీ అవినీతిని నీ కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే అభివృద్ధి నువ్వు చెప్పు, అలాగే నీ అవినీతిని మా ప్రభుత్వం చేసినటువంటి మా ప్రభుత్వ కాలంలో నువ్వు చేసేది. ఎందుకంటే అభివృద్ధిని నువ్వు చూపిస్తాను. ఎందుకంటే ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నీ సొంత పుట్టినూరులో నీ అమ్మగారు ఊర్లో ₹1 నేను అభివృద్ధి కార్యక్రమాలు చేశా. మీ అత్తగారి పంచాయతీలో సుమారు ₹1 నిధులతో మేము అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. మీ పుట్టినూరుకి రోడ్డు లేకపోతే మేము వేయించాము. అలాగే మీ అత్తగారిలో ఈ రోజు కూడా స్కూల్లో టీచర్ లేకపోతే వేయించలేకపోతున్నావు. కనీసం వాటికి కూడా నువ్వు లంచాలు తీసుకునే పరిస్థితి. లంచాలు ఇవ్వలేని పోస్టులు లేవు, లంచాలు ఇవ్వలేని ట్రాన్స్ఫర్లు లేవు, లంచాలు ఇవ్వలేని ఎటువంటి అవకాశం లేకుండా నువ్వు ఏ రకంగా అవినీతి చేస్తా ఉన్నావో నేను నిరూపిస్తాను. నువ్వు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి నువ్వు డేట్ చెప్పు, టైం చెప్పు, ప్లేస్ చెప్పు, నేను వస్తా, నువ్వు కూడా తేల్చుకున్నా కూర్చొని అని చెప్పేసి కూడా నేను నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. దమ్ముంటే వచ్చి కూర్చో, పౌరుషం అర్థంగా వచ్చి కూర్చో, అడిగి ప్రతినిధికి వేగ్గా అడ్డంగా బుకాయించకుండా నేను స్ట్రాంగ్ గా మాట్లాడతా ఆధారాలతో సహా. నువ్వు కూడా స్ట్రాంగ్ గా సమాధానం చెప్పడానికి ప్రిపేర్డ్ గా వచ్చి కూర్చోమని చెప్పేసి నేను నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. లాస్ట్ 2 months బ్యాక్ కూడా సచివాలయం ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు అగ్రికల్చర్ కి సంబంధించి సచివాలయం ఉద్యోగి నీ దగ్గరికి ట్రాన్స్ఫర్ కోసం లెటర్కి వస్తే అతను కూడా నువ్వు డబ్బులు అడిగావు. అతను నాకు కంప్లైంట్ చేయలేదు, స్థానికంగా ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారికి ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది నీ అవినీతి గురించి. నువ్వు వేరే ప్లేస్ అడుగుతుంటే వేరే ప్లేస్మెంట్ గురించి ఇక్కడ డిస్కషన్ కాదు, నువ్వు అడిగిన లంచం గురించి. అతను ఇచ్చిన కంప్లైంట్ సబ్ కలెక్టర్ ఏమి ఇచ్చారు ఏంటో వెళ్ళి చూసుకో. అలాగే నీ అవినీతి గురించి నేను చెప్పడం కాదు, నీ ఎల్లో మీడియా చెప్తా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మొన్న అవినీతి ఎమ్మెల్యే నలుగురు పిలిపిస్తే అందులో నువ్వు వెళ్ళలేవు, ఆయన ఏం మాట్లాడారు ఏంటో అన్ని కూడా నేను నిరూపిస్తా. నీ రిపోర్ట్ చూసుకో, ఒకసారి వచ్చి కూర్చో.